కేక్ అంతా తినేసారా? ఫ్రిడ్జ్ లో ఒక్క ముక్క కూడా లేదు. నిన్నే కదా నా బర్త్డే అయింది, ఇంకా గిఫ్ట్స్ కూడా ఓపెన్ చేయలేదు నేను. నీకే పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాం. ఇప్పటి వరకు ఏ నాన్న ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చి ఉండడు. ఏంటది? మొన్నటి వరకు పచ్చట్ల బిజినెస్ అన్నావు, ఇప్పుడు ఇద్దరు కలిసి ట్యూషన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అనన్య ఆగు. ఏంటి ఇప్పుడు నాకు ట్యూషన్ చెప్తారా ఏంటి? ఇది ట్యూషన్ కాదు, నీ 25th బర్త్డే బెస్ట్ గిఫ్ట్ ఎవర్. ఆర్మీ ట్రైనింగా? ఇది దానికన్నా గొప్పది, పిల్లి చూపుల ట్రైనింగ్. ఆపుతారా? మీకు ఇంట్లో టైం ఎక్కువ అయితే ఇద్దరు కలిసి సీరియల్స్ చూడండి, లేకపోతే ఫ్యాన్కి బూజు పట్టింది వెళ్ళి తుడవండి. అంతేగాని నా మీద ఎక్స్పెరిమెంట్లు చేయకండి. అమ్మా, Everybody knew it was impossible until a fool came along who doesn't know did it. నాన్న కనీసం రాసుకున్నంత సరిగ్గా చదపండి నాన్న. అదంతా కాదు, నెక్స్ట్ 2 వీక్లో అమెరికా సంబంధం ఉంది, నిన్ను రెడీ చేయాలి. 14 days క్యాంప్. అసలు ఏంటి నువ్వు మాట్లాడేది? అసలు చేతిలో అదేంటి? నీకోసమే స్టెప్ 1 స్కిన్ కేర్. అమ్మా, నాన్న ఏంటి నువ్వు పీటీ సార్ లాగా? లేలే 6:30 అవుతుంది. చీకటి ఉంది నాన్న, వెళ్ళి పాల ప్యాకెట్ వేసి రమ్మంటావా ఇప్పుడు లేసి? ఈరోజు సండే. ఎగ్జాక్ట్లీ. టుడే ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. బీ ద రే ఆఫ్ సన్షైన్. అనన్య, ఈరోజు రోజు పూజ ఎలా చేయాలో నీకు నేర్పిస్తా. రేపు పెళ్ళి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత రోజు పూజ చేయకపోతే పాపం. నాన్న నాకు వచ్చు. నీకు ప్రసాదం తింటవచ్చు, వెళ్ళి స్నానం చేసి రాపో. కోల్డ్ వాటర్తో. నాన్న టూ మచ్. పటాలకి బుట్టు పెట్టు. ఫస్ట్ నువ్వు పెట్టుకో. నైవేద్యం పెట్టు. కర్పూర హారతి వెలిగించు. అమ్మ, కర్పూరం అంటే గుర్తొచ్చింది. చిన్నప్పుడు మన ఇంటి పక్కన ప్రవీణ్ గుర్తున్నాడా? వాడు చిన్నప్పుడు అంతా అగరబత్తి కాల్చేసి మన కర్టన్ కాల్చేశాడు. వెలిగించు. ఆ తర్వాత భజన పాట పాడు. రాముల వారి మీద పాట పాడు. రామ లవ్ సీత, సీత లవ్స్ రామ, రామ లవ్ సీత, సీత లవ్స్ రామ. అట్లీస్ట్ అన్నమయ్య కీర్తన. సారీ అమ్మ. ఏలే ఏలే మరదలా. Do it again, Ananya. మెల్లగా ఉక్కు పడిపోతుంది, ఇంకా స్టేబుల్గా. నాన్న నీ ట్రేలో టీ వేడిగా ఉంది, చూసావా? పప్పులో కాలేసావు, టీ వేడిగానే ఉంటుంది. నాన్న నాకు అర్థం కాక ఒక మాట అడుగుతా. అసలు పెళ్లి చూపులకి నన్ను ఎందుకు మిస్ ఇండియా ట్రైనింగ్ చేపిస్తున్నావు? అంటే మిస్ వరల్డ్ వెళ్ళిన ఫ్యామిలీలోకి నిన్ను పంపుదామని. ఈ ఎనాలజీ ఎంత చెత్తగుందో, ఈ పెళ్లి క్వశ్చన్స్ కూడా అంత చెత్తగున్నాయి. వద్దు. వేసుకున్నా కదమ్మా. అసలు పెళ్లి కాని వాళ్ళు నలిపే కట్టుకోకూడదు. ఓకే. బాల్కనీలో గార్డెన్లా ఉంది. అరే ఇది నా పెళ్లి కూడా కాదు. అందుకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ట్రైనింగ్. ఆ చుట్టాల పెళ్లిలో మ్యాచెస్ బాగా వస్తాయి. దయ్యంలా ఉన్నావే. కాంచనలా ఉంది. ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పండి.
బాగుంది కదా. వర్షంలో త్రిషలా ఉంది. ఫంక్షన్లో ఇగోలకు పోకుండా అందరికీ హాయ్ చెప్పు. ఓకే, ఇది ఫైనల్ కదా? ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ అన్నీ తెలిసిపోతాయి. నువ్వు ఉండవే, ఈ క్వశ్చన్స్ని ట్యాకిల్ చేయగలవా? స్టార్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. వై ఆర్ యూ స్టిల్ అన్మ్యారీడ్ ఎట్ 25? బికాజ్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ మై కెరియర్. రాంగ్ ఆన్సర్. టూ ఫెమినిస్ట్. మరి సరైనోడు దొరకలేదు అని చెప్పాలి. ఓకే. సెకండ్ క్వశ్చన్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. డూ యూ హ్యావ్ ఎనీ మేల్ ఫ్రెండ్స్? అంటే కొలీగ్స్, క్లాస్మేట్స్. సరే, ఓకే, పర్లేదు. థర్డ్ క్వశ్చన్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ యువర్ హస్బెండ్? యా, చాలా ఇండిపెండెంట్గా ఉండాలి, ఫైనాన్షియలీ స్టేబుల్ ఉండాలి, ఇద్దరం ఈక్వల్ అని నమ్మాలి. అండ్ ఆప్షన్ నేను ఇస్తాను. ఫోన్ యువర్ అమ్మ ప్లీజ్. అమ్మా, ఆన్సర్ ప్లీజ్. అమ్మ ట్రూ ఉండాలి కదమ్మా. అమ్మ నచ్చిన సంబంధమే పెళ్లి చేసుకుంటా. వా, ₹1,00,00,000 సంపాదించారు శైలజ గారు. ₹1,00,00,000 మీకే. అనన్య, ఇప్పుడు మనము ఒక మాక్ పెళ్లి చూపులు చేస్తున్నాం. ఏంటి ఇప్పుడు ఇది కూడానా? ఎస్, నేనేమో అబ్బాయి తండ్రిని, అమ్మేమో అబ్బాయి తల్లి. అయితే నేను అబ్బాయా? నువ్వు అనన్యవే తల్లి. వెళ్ళి టీ తీసుకురాపో. స్టాప్, స్లోగా రా, మరీ ఫాస్ట్ అయిపోయాను. మరీ తలదించేస్తున్నావు. ఎక్కువ నవ్వేస్తున్నావు. నానా క్యారెక్టర్లో ఉండు. ఓకే, ఏమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నానా ఆంటీ? ఏం చేస్తూ ఉంటావు? టీసీఎస్లో జాబ్ చేస్తూ ఉంటాను ఆంటీ. నీ హాబీస్ ఏంటి? పొద్దున్నే లేచి సూర్య నమస్కారం చేసి రోజంతా పూజ చేస్తుంటాను ఆంటీ. మా కాళ్ళకు కూడా దండం పెడతానని చెప్పి. ఓకే, ఇన్ క్యారెక్టర్. చపాతీ పిండి కలిపి. ఎందుకు? ఇదే నీ లాస్ట్ టెస్ట్. చపాతీ ఎంత పెద్దదిగా వచ్చి అందంగా వస్తుందో, నీ భర్తని నువ్వు అంత అందంగా ఇష్టంగా ప్రేమిస్తున్నావు అని అర్థం. ఇదేం లాజిక్ అమ్మా? అంటే సరిగ్గా రాకపోతే లవ్ చేయనట్ట, తినడా? కలుపు. ఏంటి అంత పలసగా ఉంది? దోశగా? చపాతి. కలుపు, గట్టిగా కలుపు. అంత రాయా? ఎవరు మొహాలు వేసి కొడతావు? ఏంటే ఆ మధ్యలో రౌండ్ వడానా ఇదేమన్నా? ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంత చీటింగ్ పనికిరాదమ్మా. ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ టైం. ఫైనలీ మీ ఇద్దరి మీద పర్ఫార్మెన్స్ ఫీడ్బ్యాక్ ఇస్తాను నేను. సారీ, ఈ ఫీడ్బ్యాక్ నేను నీకు ఇచ్చేది. ఇప్పుడు కూడా నాదేనా? ఎస్. పోస్చర్ ఫిక్స్ అయిందా? 6 out of 10. మరి స్మైల్? 5. మరి 5.5 ఇద్దాంలే పాప. క్వశ్చన్ ఆన్సరింగ్ 8. ఇది మీకు మరీ టూ మచ్ అనిపించట్లేదు? మీరు మారదు అసలు. ఇదంతా కాదు కానీ రేపు పెళ్లి చూపులు, ప్రిపేర్గా ఉంటాం. సరే, బాగానే ట్రైన్ అయింది పెళ్లి చూపు. ఓ కదా, మర్చిపోయా, రేపే. నచ్చలేదు కదా? అంటే అది చెప్పేసాలి వాళ్ళకి నీకు నచ్చలేదని. అదేంటి? చూశాను నిన్ను. వాళ్ళు వీళ్ళు ఏదో ప్రెషర్ పెట్టారు, 4 మాటలు అంటారని నీ మీద ప్రెషర్ పెట్టడం తప్పే. వావ్, నువ్వేనా నాన్న? మళ్ళీ అలా నవ్వకు, ఇలా కూర్చో, ఇలా రా అని చెప్తావు. అది కొంచెం ఓవరైంది అనుకో. పాప, ఇది రియలైజేషన్. సర్లే, కొంచెం సేపు ట్రైనింగ్కి పాస్ ఇద్దాం. పెళ్లి చూపులకు కూడానా?
కొన్ని రోజులు. అంటే నా జాబ్ వచ్చేంత వరకు ఆ తర్వాత రేషు. ఓకే